సోషల్ మీడియా దుర్వినియోగంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా వైఎస్ఆర్సీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియాగా మారిందని వెంకయ్యనాయుడు అన్నారు. ఏపీలో సోషల్ మీడియాని ఎలా వాడారో మనం చూసాం. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. కంట్రోల్ చేయకపోతే ఏపీలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. దాని పరిణామాలని మనం ఇప్పుడు చూస్తున్నామని వెంకయ్యనాయుడు వివరించారు. ఇలా ఎందుకు మాట్లాడావని అడిగితే ఆయనెవరో ఎక్కడి నుంచో చెబితే మాట్లాడాలని కొందరు చెబుతున్నారని వెంకయ్యనాయుడు విమర్శించారు. వాళ్ళెవరో చెబితే మాట్లాడటానికి నీ బుద్ధి ఏమైందని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. పర్వాలేదు కానీ ముఖ్యమైన రాజకీయ పరిపాలనా అంశాలు, సమాజాన్ని విస్తృతంగా ప్రభావితం చేసే అంశాలు మాత్రం వక్రీకరణలు, అర్ధసత్యాలు ఇప్పటికి కూడా కనబడుతున్నాయి. సోషల్ మీడియా మొదట్లో చాలా పాజిటివ్గా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైపోతుందని చెప్పి భయం కలుగుతుంది. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. అది కూడా ఏం చేయగలదో నాకు అర్థం కాదు. నేను చెప్పాక నాకు అంత పెద్దగా చదువుకున్నవాడిని కాదు. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నట్టుగా చూపించి ఇంకేదో చేస్తున్నట్టుగా చేస్తే ఏమవుతుంది, దీనికి పరిష్కారం ఏంది, సరైన పద్ధతిలో నడపగలిగితే మంచిదే. ఇప్పుడు సోషల్ మీడియాని కాస్త అదుపులో పెట్టాలనేది కేంద్రం ఏదో కొన్ని తీసుకొస్తుంటే దానికి గొడవ చేస్తారు. అంతా కూడా మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారని. కంట్రోల్ చేయకపోతే వచ్చే పరిణామాలు ఏందో మీరు చూశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సోషల్ మీడియాని ఎలా వాడుకున్నారు, వాడుకునేట్టుగా చేశారు. దాని పరిణామాలు ఏమిటి, దాని పరిణామాలు ఇప్పుడు కొంతమంది అనుభవిస్తున్నారు. అదేమంటే మేము అనుకోలేదు, నేను కాదండి, ఆయన ఎవరో ఎక్కడి నుంచో చెప్పాడు, ఆయన చెప్తే నీకు బుద్ధి ఉండబడలే చేయడానికి. సింపుల్. ఇది వేరే విషయం అనుకోండి. నేను రాజకీయాల్లోకి ఆ వ్యక్తుల గురించి పోను, నేను రాజకీయాల్లో లేను నేను ఇప్పుడు. అందువల్ల నాకు దాని గురించి పెద్ద ఇదే. కానీ జరుగుతున్న విషయాలు వాటి గురించి సహజంగా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఆందోళనగా ఉంటుంది.